రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్. మీరు చూస్తున్నారు ఏర్వాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వానాకాలపు వరి పంటలో ఆశించే తెగుళ్ళు, ముఖ్యంగా అగ్గి తెగులు గురించి తెలుసుకుందామండి. ఈ అగ్గి తెగులు ఏ ఏ సమయాల్లో మనకి వరి పైరుపై ఆశిస్తుంది, ఎందువల్ల ఆశిస్తుంది, ఈ అగ్గి తెగులు నివారణ కోసం మనం ఏం చేయాలి, సస్యరక్షణ చర్యలు ఏంటి, ఈ విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అగ్గి తెగులు అనేది మనకి 3 రకాలుగా ఆశిస్తుందండి. ఈ 3 రకాలుగా ఎలా ఆశిస్తుంది, ఎందువల్ల ఆశిస్తుంది, దీనికి వాతావరణం ఎలా అనుకూలిస్తుంది, దాని గురించి తెలుసుకుందాం. ఈ అగ్గి తెగులు ఆశించడానికి వాతావరణంలో 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండి, ఆకాశం మబ్బులతో ఉండి చిరుజల్లులు పడే సమయంలో హ్యూమిడిటీ అనేది, అంటే వాతావరణంలో తేమ అనేది 90% కంటే పైన ఉన్నప్పుడు ఈ అగ్గి తెగులు ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే మనం పైరులో యూరియా శాతం, అంటే నత్రజనిని ఎక్కువగా వాడినందువల్ల పైరు ఏపుగా పెరిగి ఈ అగ్గి తెగులు ఆశించడానికి అనుకూలంగా తయారవుతుంది. ఈ యూరియా అనే దాన్ని చాలా కంట్రోల్గా మనం వరి పైరులో వాడుకున్నట్లయితే చాలా వరకు ఈ అగ్గి తెగుల్ని నివారించుకోవచ్చు. ఇకపోతే సస్యరక్షణ విషయానికి వస్తే, పొలం గట్లపై ఈ గడ్డి జాతి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పొలం గట్లు శుభ్రంగా ఉండేటట్లు మనం చూసుకోవాల్సి ఉంటుందండి. పొలంలో గడ్డి జాతి కలుపు మొక్కలు లేకుండా మనం ఎప్పటికప్పుడు శుభ్రంగా కలుపు తీయించుకోవటం కానీ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే కనీసం 70 నుంచి 80% ఈ అగ్గి తెగులుని మనం నివారించుకోవచ్చు. ఇక ఈ అగ్గి తెగులు ఏ ఏ సమయాల్లో పంటపై ఆశిస్తుందనే దాని గురించి తెలుసుకుందాం. ఈ అగ్గి తెగులు మనకి వరి నారుమడి పైన, నారుమడి ఏపుగా పెరిగే సమయంలో, వాతావరణంలో హ్యూమిడిటీ 90% కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ నారు పెరగడానికి యూరియా ఎక్కువగా చల్లుతున్నారు కాబట్టి ఆ సమయంలో ఈ అగ్గి తెగులు అనేది ఆశించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని నివారణ కోసం ట్రైసైక్లోజోల్ 75% మందుని కనుక మనం ఒక ఎకరానికి 125 గ్రాముల దామాసా చొప్పున స్ప్రే చేసుకుంటే మనకి అగ్గి తెగుల్ని ఒక 75 నుంచి 80% వరకు మనం నివారించుకోవచ్చు. తర్వాత మనం ఈ వరి నాటిన తర్వాత పిలక దశలో ఇది ఆకులపైన ఆశిస్తుందండి. ఆకులపైన మచ్చలు ఏర్పడి ఈ ఆకులు ఎండిపోతాయండి. మచ్చలుగా ఏర్పడి ఎండిపోతాయి. దీనివల్ల పైరు ఎదుగుదల అనేది తగ్గిపోతుందండి. ఈ వాతావరణ పరిస్థితులను బట్టి మనం అగ్గి తెగులు ఆశించకుండా ఉండాలంటే ముందుగా ట్రైసైక్లోజోల్ 75% మందును కనుక ఇన్స్టెంట్గా, అంటే జబ్బు రాకముందే కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను మనం పొందవచ్చు. అగ్గి తెగులు చాలా వరకు రాకుండానే మనం పంటను కాపాడుకోవచ్చు అండి. ఇక ఈ అగ్గి తెగులు వచ్చిన తర్వాత వాడుకునే మందుల గురించి తర్వాత తెలుసుకుందాం. ముందు ఈ పిలక దశలో ఆకులపై వస్తుందండి. తర్వాత వచ్చేసరికి ఈ చిరుపట్ట దశలో కాండంపై వస్తుంది. కాండం గెనుపు పైన వస్తుందండి. ఈ గెనుపు పైన ఆశించినప్పుడు ఈ కాండం మెత్తబడిపోయి ఎండిపోయి ఒరిగిపోతుంది. దీనివల్ల కూడా ఒక 30 నుంచి 40% వరకు ఈ పంట మనకి తగ్గే అవకాశం ఉంది. మొత్తం పొలం అక్కడక్కడ గుబుర్లుగా ఎండిపోయినట్లయితే మనకి కనిపిస్తుంది ఈ సమయంలో. ఇక తర్వాత వచ్చేసరికి నెక్ బ్లాస్ట్. ఇది పైరు వెన్ను తీసి పాలు పోసుకునే సమయంలో ఈ ఎన్ను యొక్క మెడ దగ్గర, అంటే కాండం నుంచి ఎన్ను వచ్చే ఆ జంక్షన్లో మనకి నల్లగా ఏర్పడిపోయి కంకికి పాలు ఎక్కకుండా కంకి వాలిపోతుందండి. దీనివల్ల కూడా రైతు విపరీతంగా నష్టపోతుంటారు.
ఈ అగ్గి తెగుల్ని నివారించుకోవడానికి రాకుండా అయితే ట్రైసైక్లోజోల్ వాడుకుంటామండి. ఒకవేళ వచ్చిన తర్వాత మనం ఈ అగ్గి తెగులు నివారించుకోవడానికి ఈ అమిస్టార్ టాప్ కానీ, లేదా నాటివో కానీ, లేదా కస్టోడియా ఇలాంటి ఎక్కువ ఖరీదు గల మందులు మనం వాడుకొని ఈ అగ్గి తెగుల్ని పెరగకుండా నివారించుకోవచ్చండి. ఒకసారి అగ్గి తెగులు వచ్చిన మొక్క మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం అయితే లేదు. రాని మొక్కలకి మళ్ళీ రాకుండా మనం పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుందండి ఈ మందులు స్ప్రే చేసుకున్నట్లయితే. ఇక ఈ అగ్గి తెగులు నివారించుకోవడానికి నత్రజని మాత్రం మనం కంట్రోల్గా సిఫారసు మేరకు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ అగ్గి తెగులు ఆశించిన పొలంలో సస్యరక్షణ నివారణ గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు వాటి యాజమాన్యం ఎలా చేసుకోవాలి ఇది రాకుండా అనే దాని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఈ విత్తనం మనం మండిగట్టే ముందుగా ఈ కార్బనిజం అనే పొడి మందుతోటి, అంటే మనకి బావిస్టాన్ రూపంలో దొరుకుతుందండి, దీన్ని మనం విత్తనంలో కలుపుకొని 24 గంటలు అలానే పెట్టి తర్వాత నీళ్ళలో కనుక పోసి తర్వాత మండగట్టుకున్నట్లయితే ఈ బావిస్టాన్ అనేది ఈ మొక్కలకి ఈ విత్తనానికి బాగా పట్టి తర్వాత తొలినాళ్లలో ఈ అగ్గి తెగులు శిలీంధ్రం యొక్క బీజాలు ఆశించకుండా మనం పంటను కాపాడుకోవచ్చు. విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకున్నట్లయితే మనం చాలా వరకు ఈ అగ్గి తెగుల్ని నివారించుకోవచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.